రీసెంట్లీ మేమైతే హౌస్ వెకేట్ చేసాము. పాత హౌస్ దగ్గర అయితే మాకు బాగా క్లోజ్ అనమాట. అక్క వాళ్ళైతే ఉన్నారు. నా వీడియోస్ చూసే వాళ్ళకి రెగ్యులర్గా అయితే తెలిసే ఉంటుంది. సో ఆ అక్క అయితే ఇంకా బ్లౌజులు అయితే కుడుతుందనమాట. మేమైతే బ్లౌజుల కోసమని ఆ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిన ఇంటి దగ్గర అయితే జామ చెట్టు ఉందనమాట. ఇంకా మేమైతే జామకాయలు కోసుకున్నాము. ఆ అక్క కోసుకొని చాలా ఉన్నాయని చెప్పింది. ఇంకా ఈ అక్కనే అనమాట. ఇంకా ఆమె వీడియో తీస్తున్నానని కొంచెం ఇట్లా మొహం దాచుకునేసింది. ఇంకా ఇక్కడ ఈ జామకాయలు కూడా కోద్దామనేసి చూస్తే కొంచెం పచ్చిగా ఉన్నాయి, పండలేదు. ఇంకా చూసి మేము పండిన జామకాయల వరకే కోసుకున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇంకా మన ఇంట్లో వాళ్ళకన్నా పక్కింటి జామకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నట్టు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. వీళ్ళు జామకాయలు కోయడానికి ఒక కర్ర కూడా తయారు చేశారనమాట. ఆ కర్ర కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. మాప్ కర్రకి ఒక వాటర్ బాటిల్ చివర్లో కట్ చేసేసి పెట్టారు. ఇంకా ఒక 4-5 జామకాయలు అయితే కోసుకున్నాం మేము లాస్ట్కి ఫైనల్గా. కొన్ని కోసేసుకొని కొన్ని అక్కడే కూడా తిన్నామన్నమాట. చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా కొన్ని అయితే కొంచెం పండాలి, రేపటికైతే బాగుంటాయి అనేసి నేనైతే ఒక్కటైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ పిచ్చుకు కూడా ఉంది చూసేయండి. ఇంకా కాయలు కోయడానికి ఒక కర్ర తయారు చేశారని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఒకవైపు అయితే మాప్ కర్ర, ఒకవైపు అయితే బాటిల్ కట్ చేసి చివరిదైతే పెట్టారు. ఐడియా అదిరిపోయింది కదా.